ప్రతి గృహము కుసుమహరుల నిలయమే, ప్రతి హృదయం కుసుమహరు నివాసమే. ప్రతి గృహము కుసుమహర్ల నిలయము 830 ఎపిసోడ్లోని విశేషములు. శ్రీ హరనాథ మహాప్రభుని అద్భుత తత్వము విశదీకరించుతున్నవారు శ్రీ శ్యామ్ సుందర్, USA. ప్రతి గృహము కుసుమహర్ల నిలయము 830 ఎపిసోడ్కు స్వాగతం, సుస్వాగతం. శ్రీ హరనాథ మహాప్రభువుని సంకల్ప మాత్రమునే ఎట్టి పాషాణ హృదయమునైనను ద్రవీభూతమై ప్రేమపూరితమై నవనీతము వలె మృదుత్వమును పొందును. ఈ విధమైన మార్పు శాశ్వతంగా నిలిచిపోవును. ఇదియే శ్రీ హరనాథ మహాప్రభువుని అద్భుత మహిమ. శ్రీ హరనాథుని కృప వలన ఎందరో మహాపాపులు విమోచనమును పొంది శ్రీహరనాథుని భక్తులుగా మారిపోయి నిరంతరము కుసుమహరుల నామముతో తమ జీవితములు ధన్యము చేసుకొనుచున్నారు. ఇతరుల యోగ్యత అయోగ్యతల తోడను, మతము తోడను, కులము తోడను, ఎట్టి సంస్కారమును లేక వారిని వారి కొరకే, వారిని భగవానుని కొరకే గాఢంగా ప్రేమించుచు దివ్యశక్తి ఏ క్షణమున కలుగునో, ప్రపంచమును మీరు ఎప్పుడు ప్రేమించగలరో ఆనాడు క్రూర భుజంగములను, వృక్షశిలాదులను మిమ్మల్ని ప్రేమించుచుండుట మీకు అనుభవపూర్వకంగా తెలియగలదు. విశ్వము అంతయు ప్రేమించగలిగినప్పుడే విశ్వప్రియుడగు భగవానుని మనం ప్రేమింపగలము. ఆయన ఎల్లప్పుడూ మన దగ్గరే ఉంటాడు. కానీ మనము ఆయనను తెలుసుకొనవలెను. ఆయన ఎప్పుడూ మన హృదయములను ఆక్రమించుటకు సిద్ధంగా ఉన్నాడు. విశ్వమంతటిని నింపగలిగిన విశాలత మన హృదయంలో కలిగినప్పుడే మనము ఆయనను దర్శింపగలము. మన హృదయ ద్వారములను తెరిచి అతనిని మన హృదయ మందిరమునకు ఆహ్వానించవలెను. ఎంతటి ప్రేమానందము, ఎంతటి అద్భుత పరంపరలు, ఎంతటి అమానుష శక్తులు మనకు గోచరించును అనుభవం వలన మనము తెలుసుకోగలము. మన హృదయము ఎంత విశాలత పొందునో అంత దగ్గరగా మనము భగవాన్ దగ్గరకు చేరుకొనగలము. ఇదే శ్రీ హరనాథ మహాప్రభువుని అద్భుత తత్వం. ఇంతటి మహత్తర మహిమోన్నతమైన కార్యక్రమము టీవీ ద్వారా ప్రపంచ ప్రజలకు తెలియజేయటకు సహకరించిన దాతలు, భక్తులు శ్రీ సముద్రాల రవికుమార్ దంపతులకు, వారి కుటుంబ సభ్యులకు సకల శుభములు, ఆయురారోగ్యములు ప్రసాదించమని శ్రీ కుసుమహరనాథులకు మా ప్రార్థన. శ్రీ కుసుమహరనాథులకు రథసప్తమి పర్వదినమున అశేష భక్తుల సమక్షములో లోక కళ్యాణార్థము ఆదిశక్తి పరాత్పరులకు చేయు కళ్యాణోత్సవము తిలకించి శ్రీ కుసుమహర్ల కృపకు పాత్రులు కాగలరని మా ప్రార్థన. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే. శ్రీం హ్రీం స్మరామి. ఇదం యజమాన్యాయ ఆచమనం కృత్వా యోగ్యతాయుధర్తేన కళ్యాణ ఇది సకలాయోగ్యతాయుధర్తేన భగవంతం పుండరీకమావాహయామి స్థాపయామి ఇది నమస్కరోమి. యజమాన్యాయ ప్రాణ అక్షింతలు తీసుకొని కుడుముక్కుల వాసన చూసుకొని పక్కకు వదిలేసుకోండి. ప్రాణానాయమ్య వినియోగ. ఓం ప్రాణానాయమ్యాః. ఓం భూః ఓం భువః ఓం స్వః ఓం మాః ఓం జనః ఓం సత్యం తచ్చవితురేణ్యో భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఓమాపోతో తిరసో అమృతం బ్రహ్మభూర్భువస్వరం. అక్షింతలు కుడి చేతిలో తీసుకోండి. శుభవాసకర్తాన్వితాయ ఇదం క్రోధినామ సంవత్సరే మాఘమాసౌ శశిరఋతౌ ఇదం యోగ్యతాయుధర్ రేవతి నక్షత్రే పంచమీ సాంగత్వేన సప్తమీ తిథౌ శుభవాస యోగ్యతాయుధర్తేన మంగళవాసరాన్వితాన్యాం భౌమ్యవాసరే శుభవాసనక్షత్రే వంగన విశేషేణ విశిష్టాయాం అస్యాం శుభతిథౌ అస్య కుటుంబస్య యజమానస్య గోత్రోద్భవస్యః యజమాన్యాయ పడగశల గోత్రోద్భవస్యః యజమాన్యాయ శ్రీనివాసరావు నామధేయస్యః रविकुमार नामधेयस्यः लक्ष्मी सौभाग्यवती लावण्या नाम्यः
कुमार्याः चरितनामधेयस्यः वंशिका नाम्यः राजकुमार नामधेयस्यः गीता नामधेयस्यः रचना नाम्यः सह कुटुम्बानां सबान्धवानां सकलः यजमान्यायः मूलकुलगोत्रोद्भवस्यः एकनाथं नामधेयस्यः श्रीदेवी नाम्यः श्रीधर नामधेयस्यः श्वेता नाम्यः श्रीकांत नामधेयस्यः मौनिका नामधेयस्यः श्रीनाथ नामधेयस्यः श्वेता नाम्यः वेंकटेश नामधेयस्यः सह कुटुंबानां एकता सिद्ध्यर्थेन अनुग्रहेण प्रसादेन सिद्धिरस्तु तदास्तु చెప్పండి అందరూ కూడా చెప్పండి మమ అస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయువు ఆరోగ్య ఐశ్వర్యం అభివృద్ధ్యర్థం సిద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్వేద ఫల పురుషార్థ సిద్ధ్యర్థం అంగత్వేన మమ సంకల్ప సిద్ధ్యర్థేన శ్రీ కుసుమహర శ్రీకృష్ణ అవతార స్వామినః సేవార్థం ఏ దోష సమజనిత తద్దోష పరిహారార్థం సంపూర్ణతః మమ నక్షత్ర జాతక మమ వ్యాపార సంపద ఉద్యోగ యోగ్యత సిద్ధ్యర్థేన స్వామినః కృపయా సంకల్ప అన అది విద్యేన కృపయా సంపూర్ణత అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు ఓం ఇది యోగ్యత ఇదర్థిన అక్షతాన్ని విన్యస్య ఆ చేతిలో ఉన్నటువంటి అక్షతలు మీరు ఆయన చేతిలో వేసి ఎడమ చేతితో నీళ్ళు పోసి దానిలో వదిలిపెట్టేయండి అమ్మా కాక్షాయ నమో నమః ఇదం యోగ్యతా సిద్ధిరస్తు దైవాత్మానం సంప్రోక్ష దేవశత్వాస విద ప్రసవే అశ్వినో ఓర్వా ప్రథమార్థే గణపతి ఆరాధనం కరిష్యే వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా సుముఖచ్చ ఇది గణపతి యోగ్యతా సిద్ధిర్తిన నమ ప్రాతపతే నమ ప్రతపతయే నమస్తే అస్తు లంబోదరాయ ఏకదంతాయ విఘ్న వినాశినే శివసుతాయ శ్రీవర్ధమూర్తయే నమో నమః ప్రార్థనపూర్వక అక్షతారోహణ నమస్కారాన్ని సమర్పయామి స్థాపయామి పూజయామి తదానుగత్వేన ఇదం యోగ్యతా సిద్ధిస్తు ఈశ్వరీం సర్వభూతానాం హరిద్రాది కుంకుమాన్ సమర్పయామి అర్చిత ప్రార్చిత ప్రియమేధా స్వర్చితాం అర్చంతు పుత్రికాం మృతపుణ్యం దుష్ట ప్రార్చితాః మనసక్కా మమాకోతిం వాసు సత్యమజీవైః పశూనాం ఓమిదం అక్షతాన్ సమర్పయామి పుష్పై పూజయామి ధూపాన్ ధారయామి. మనం నెక్స్ట్ చేసుకోబోయేటువంటి కార్యక్రమం పుణ్యవాచనం. ఓం అద పుణ్యవాచనం కరిష్యేత్. ఓం పుణ్యాం భవంతో బ్రువంతు పుణ్యాం భవంతో బ్రువంతు పుణ్యా యోగ్యతా సిద్ధ్యర్థేన అనుగ్రహేణ ప్రసాదేన సిద్ధిరస్తు తీర్థం సంప్రోక్షాత్. ఆ తీర్థం ప్రోక్షాత్ తమేవం విద్వానతే హోతి నాణ్యపంతా యజ్ఞేన జ్ఞాయంత దేవాః తాని ధర్మాని ప్రథమాన్యాసన్. ఓం కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థప్రదాయినే శ్రీమద్వేంకటనాథాయం శ్రీనివాసాయ మంగళం. ఓం యోగ్యతాయుక్తేన అనుగ్రహేణ ప్రసాదేన సిద్ధిరస్తు ఇదం యోగ్యతాయుక్తేన సంపూర్ణత అక్షరాన్ సమర్పయామి స్థాపయామి సూచయామి యజ్ఞేన యజ్ఞమయంత దేవాః తాని ధర్మాని ప్రథమాన్యాసన్ తే నాగుమయమాసంతే ఎత్ర పూర్వే సాధ్యాసంతి దేవాః. ఇది యోగ్యతాయుక్తేన ఉద్వాసం దాన్ని పట్టుకు ఇట్లా కదిలించినట్టు యోగ్యతా సిద్ధిరస్తు తదాస్తు.
ఓం గంధద్వారాంధ్రాదర్శాం నిత్యపుష్టాంకరీషిణీ ఈశ్వరీగం సర్వభూతానాం త్రామియోపక్వయే శ్రియం ఓమితి యోగ్యదాయుధత్తిన మంగళనీరార్దీపం సంధరీషయామి మానోజవం స్థే జాతవేదో గామిశ్వం పురుషం జగతో అవిగ్రదగ్న ఆగై శ్రియామా పరిపాదయ ఓం సర్వరక్షమాం పాహి దేవత సర్వరక్షసూత్రాని యోగినం భగవన్నామ సంపన్నం భావానందం విశ్వనాథం కుర్వదే శ్రీకృష్ణాద్వైత సిద్ధాంత సూత్రాని యోగినం భగవన్నామ సంపన్నం భావానందం విశ్వనాథం కుర్వం భజే ఇది యోగ్యదాయుధత్తిన సర్వరక్షమాం పాహి యోగ్యతా సిద్ధిరస్తు తదాస్తు. మరి అమ్మాయిని వెతకాలి కదా, అట్లా వెతకడానికి మనము ఇక్కడ ఒక నలుగురు పెద్దవాళ్ళను మనం ఇక్కడ పిలవడము, వాళ్ళ తాంబూలం ఇచ్చి అలా ఇచ్చి ఆ యొక్క హర్నాథ్ బాబాకి మరి అమ్మాయిని వెతికి తీసుకురమ్మని చెప్పి జగన్మాత వెతికి తీసుకురమ్మని చెప్పి వాళ్ళని పురమాయిస్తారు పూజారి గారు. భద్రగిరి గారు, విజయరామయ్య గారు, వెంకటరమణ గారు, సుబ్బారావు గారు నలుగురు రండి. విజయరామయ్య గారు అయితే ఎక్స్పర్ట్, ఆయన అన్ని రండి తాంబూలం తీసుకుని. రాంబాబు గారు కూడా వెతకాలి. ఎవరు అమ్మాయి ఇక్కడ ఏం విషయం చెప్పండి. పేరు పుష్పకుమారి, జన్మించింది కుమార్తె. తదయోగ్యదాయుధత్తిన అక్షత ఆరోహణ నమస్కారాన్ సమర్పయామి. అక్షతాంధబలాన్ దివ్యాన్ శాలియాన్ శుష్మన్ గ్రహణ పరమానందం ఈశపుత్ర నమోస్తే. ఇది అక్షతారోహణ యోగ్యదాయుధత్తిన ఓం యోగ్యతా సిద్ధిరస్తు.
ప్రవర తాతగారు తండ్రి గారి పేరు చదువుతాం. ముందు అన్నాథ్ బాబా గారు ముత్తాత గారి పేరు. ఓం చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణే దశవం భవతు కాశ్యప వత్సార నైధ్రువ రేఫ రైఫ చండిల చాండిల్య సప్తారిసేయ ప్రవరాన్విత చాండిల్య గోత్రస్య శ్రీ మదన గోపాల శర్మనో నత్రే చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణే దశవం భవతు కాశ్యప వత్సార నైధ్రువ రేఫ రైఫ చండిల చాండిల్య సప్తారిసేయ ప్రవరాన్విత చాండిల్య గోత్రస్య శ్రీ శ్రీకాంత శర్మణ పౌత్రాయ చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణే దశవం భవతు కాశ్యప వత్సార నైధ్రువ రేఫ రైఫ చండిల చాండిల్య సప్తారిసేయ ప్రవరాన్విత చాండిల్య గోత్రస్య శ్రీ జయరామ శర్మణ పుత్రాయ చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణే దశవం భవతు కాశ్యప వత్సార నైధ్రువ రేఫ రైఫ చండిల చాండిల్య సప్తారిసేయ ప్రవరాన్విత చాండిల్య గోత్రోద్భవస్య అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకాయ ప్రేమానందమూర్తయే చోపాధ్యాయ వంశోద్భవాయ బ్రహ్మ విష్ణు మహేశ్వర కృష్ణ అభిన్న స్వరూపాయ శ్రీ శ్రీ హరనాథ బాబా శర్మనే వరాయ. ఇప్పుడు కుసుమ్ కుమార్ గారి ప్రవర కుసుమ్ కుమార్ గారి ముత్తాత గారు తాతగారు తండ్రి గారి పేరునం. చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణే దశవం భవతు భార్గవ చౌవన ఆత్మవాన వాత్స పౌరాయిత పంచాదిసేయ ప్రవరాన్విత వాత్సాయిత గోత్రస్య శ్రీ విశ్వంభర శర్మణ పౌత్రీం. చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణే దశవం భవతు భార్గవ చౌవన ఆత్మవాన వాత్స పౌరాయిత పంచాదిసేయ ప్రవరాన్విత వాత్సాయిత గోత్రస్య శ్రీ యజ్ఞేశ్వర శర్మణ పౌత్రీం. చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణే దశవం భవతు భార్గవ చౌవన ఆత్మవాన వాత్స పౌరాయిత పంచాదిసేయ ప్రవరాన్విత వాత్సాయిత గోత్రస్య శ్రీ కందర్ప సుందర నారాయణ భట్టాచార్య శర్మణ పుత్రీం. చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణే దశవం భవతు భార్గవ చౌవన ఆత్మవాన వాత్స పౌరాయిత పంచాదిసేయ ప్రవరాన్విత వాత్సాయిత గోత్రోద్భవీం అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకీం. శ్రీకాంత కుచకుంభ కుంకుమ పరోరంభు గుణానాన్నిధి పూర్వాచార్య గుణోపబోధికరై శ్రీపాంచరాత్రాగమై విశ్వక్సేన విభీషణ ప్రతిభిః భక్తై సదా సేవిత ప్రాయాన్నో భగవాన్ పురాణ పురుష కూర్యా సదా మంగళం. సావధాన సుముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన. ఓం శ్రీలక్ష్మీ కమలాలయే వసుమతి రామా జగద్రక్షణి. వనత్రయం అనదనుర్భగ్నీకృతం లీలయా విశ్వామిత్ర పరాశరాదిమునిభిః తత్సన్నిధానాంచితం సీతారాఘవయోర్వివాహ సమయే దేయాదిదం మంగళం. సావధాన సుముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన. ఉత్పుల్లామల నీలవారి జలదశ్యామోన్నతం కోమలం. అక్కడ పెట్టండి పైన అక్కడ పెట్టండి ఇక్కడ పెట్టండి. ఓం ధ్రువంతే రాజావరణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువన్న ఇంద్రశాస్త్రిస్తరాస్కంద ధ్రువో. ఓం తదేవ లగ్నం పురినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవోదం తదేవ లక్ష్మీవదేతి వస్త్రామి సావధాన ముహూర్తే సావధాన శుభలక్ష్మీ సావధాన లక్ష్మీనారాయణ ధ్యాన సావధాన. కన్యాదానం చేసినటువంటి ఇరువురు దంపతులు ఇద్దరు కూడా
చక్కగా వారికి కన్యాదానాన్ని చేశారు. కన్యను వారికి అప్పచెప్పేటువంటి కార్యక్రమం చేశారు. ఆ కార్యక్రమంలో కన్యను అప్పచెప్పాలంటే ఏం చెప్పాడు శాస్త్రంలో? దశ పూర్వేశం, 10 దానాలు చేయమని చెప్పాడు. గోదాన, భూదాన, హిరణ్యదాన, స్వర్ణదాన, గోడదాన, ఇక మీకు ఏ దానం చూస్తే దానం పెట్టి అమ్మాయిని ఇచ్చి పంపించవయ్యా అని చెప్పినారు. అలా మీరు స్వామికి కలియుగ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకునికి మీరు కన్యా దానము చేసేటువంటి వాళ్ళు అవుతారు. అందరూ కూడా ఒక మంత్రం చెప్పండి. కన్యాం కనక సంపన్నాం కనక ఆభరణ ఆయుష్యుదాం దాస్యామి విష్ణవే బ్రహ్మలోకే దిగీషయః కన్యాదానసాత్ పుణ్యార్థం మమ కుటుంబినః జగత్ రక్షణార్థం ఇదం కన్యాదానం కరిష్యే. జాతవేదో లక్ష్మీం మనమగామినీం యస్యామిరణ్య ప్రభూతం గావో దాశోష విందేయం పురుషాణం పద్మప్రియే పద్మిని పద్మాస్తే పద్మాలయే పద్మక్షే విశ్వప్రియే విశ్వమనోనుకూలే తత్వాబద్ధం మయి సన్యస్వ ఓమితి మంగళనీరార్ధదీపం సందర్శయామి.